హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రిపుల్ క్యారీ యాడర్ని లాజిక్ ఎల్వై సాఫ్ట్వేర్లో ఎలా డిజైన్ చేయాలో, దాంతోపాటు అవుట్పుట్స్ని ఎలా వెరిఫై చేయాలో దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ లాజిక్ ఎల్వై సాఫ్ట్వేర్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ మెయిన్ విండోని మ్యాక్సిమైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ డాక్యుమెంట్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డెస్క్టాప్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ సర్క్యూట్స్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఫుల్ యాడర్ డయాగ్రామ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ డయాగ్రామ్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఈ లేబుల్ని టాప్కి మూవ్ చేసి అగైన్ ఇక్కడ నేమ్ వచ్చి రిపుల్ క్యారీ యాడర్ అని టైప్ చేసి ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ టూల్ విండోని స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఫుల్ యాడర్ సింబల్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ విండోలోకి ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ సింబల్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రొటేట్ క్లాక్ వైజ్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. అగైన్ ఈ సింబల్ని సెలెక్ట్ చేసి టాప్లో కాపీని క్లిక్ చేసి అగైన్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ టూ సింబల్స్ని సెలెక్ట్ చేసి కాపీని క్లిక్ చేసి అగైన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్స్ని కూడా ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ టూల్ విండోని స్క్రోల్ అప్ చేసి ఇక్కడ టోగల్ స్విచ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. తర్వాత ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఇంకొక టోగల్ స్విచ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఈ విండోని క్లోజ్ చేసాను. నెక్స్ట్ ఇక్కడ ఈ టోగల్ స్విచ్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రొటేట్ క్లాక్ వైజ్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ రొటేట్ క్లాక్ వైజ్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఈ టూ స్విచ్చెస్ని సెలెక్ట్ చేసి కాపీని క్లిక్ చేసి అగైన్ పేస్ట్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ టూ స్విచ్చెస్ని ప్రాపర్గా సెట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఈ 4 స్విచ్చెస్ని సెలెక్ట్ చేసి అగైన్ ఇక్కడ కాపీని క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ చేసి పేస్ట్ని క్లిక్ చేసుకున్నాను. సో ఓవరాల్గా ఇక్కడ చూడండి, ఈ 4 సింబల్స్ని సెలెక్ట్ చేసి సో కొంచెం ఫ్రంట్కి మూవ్ చేసి ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ ప్లేస్లో లైట్ బల్బ్ని యాడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఒక లైట్ బల్బ్ని సెలెక్ట్ చేసి తర్వాత ఈ విండోని క్లోజ్ చేసి అగైన్ ఇక్కడ బల్బ్ని సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి రొటేట్ క్లాక్ వైజ్ని క్లిక్ చేయాలి. అగైన్ రొటేట్ క్లాక్ వైజ్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఈ బల్బ్ని ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ బల్బ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ కాపీని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసి పేస్ట్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఈ విండోని క్లోజ్ చేసి అగైన్ ఈ బల్బ్ని ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 బల్బ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ కాపీని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ పేస్ట్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఈ 2 బల్బ్స్ని కూడా ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక బల్బ్ని సెలెక్ట్ చేసి మళ్ళీ కాపీని క్లిక్ చేసి మళ్ళీ పేస్ట్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ బల్బ్ని కూడా ఇక్కడ ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టూల్ విండోలో లో కాన్స్టెంట్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి రొటేట్ క్లాక్ వైజ్ని 2 టైమ్స్ క్లిక్ చేసుకుని ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ టూల్ విండోని స్క్రోల్ డౌన్ చేసి లేబుల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ టెక్స్ట్ వచ్చి ఏ అని టైప్ చేసి సెట్ చేసుకున్నాను. అగైన్ ఈ లేబుల్ని సెలెక్ట్ చేసి Ctrl+C Ctrl+V ప్రెస్ చేశాను. అగైన్ టెక్స్ట్ వచ్చి బి అని టైప్ చేసి ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, దీన్ని ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. ఓవరాల్గా నేను ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కాంపోనెంట్స్కి లేబుల్స్ అనేటివి ఇండికేట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, 0 నుంచి ఇక్కడ కనెక్ట్ చేశాను. అగైన్ ఈ స్విచ్ నుంచి అక్కడ కనెక్ట్ చేసి ఏ నుంచి అక్కడ స్విచ్ కనెక్ట్ చేసి ఆ కనెక్షన్స్ని ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ
క్యారీ నుంచి ఈ సీకి కనెక్ట్ చేసి ఈ వైర్ని కూడా ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ బి స్విచ్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏ స్విచ్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ప్రోయిడ్స్ని ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యారీ నుంచి సి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఈ వైర్ని ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ బి నుంచి బి స్విచ్కి, ఏ నుంచి ఏ స్విచ్కి కనెక్ట్ చేసి ఈ వైర్స్ని ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యారీ నుంచి సి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఈ వైర్ని ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ బి నుంచి బి స్విచ్కి, ఏ నుంచి ఏ స్విచ్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సమ్ నుంచి ఆ బల్బ్కి, ఈ సమ్ నుంచి ఈ బల్బ్కి, అగైన్ ఈ సమ్ నుంచి ఈ బల్బ్కి, నెక్స్ట్ ఇక్కడ ఈ సమ్ నుంచి ఈ బల్బ్కి, నెక్స్ట్ ఇక్కడ ఈ బల్బ్ నుంచి క్యారీకి కనెక్ట్ చేసి ఈ వైర్ని ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ వాల్యూ 1011 అప్లై చేశాను. నెక్స్ట్ ఇక్కడ బి వాల్యూ వచ్చి 0111 అప్లై చేశాను. అవుట్పుట్ వాల్యూ వచ్చి 10010 జనరేట్ అయింది. అంటే క్యారీ ఈక్వల్ టు 1, సమ్ ఈక్వల్ టు 0010 జనరేట్ అయింది. సో ఒకసారి నేను క్యాల్సీ ఓపెన్ చేసి చెక్ చేశాను కాబట్టి సర్చ్ ఇంజిన్లో సిఎల్ అని టైప్ చేసి క్యాల్సీని ఓపెన్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ స్టాండర్డ్ కార్డ్ అక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసి ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసి బైనరీలో సెలెక్ట్ చేసి ఇక్కడ వాల్యూస్ని అప్లై చేశాను. కాబట్టి 1011 అప్లై చేసి తర్వాత ప్లస్ని క్లిక్ చేసి 011 క్లిక్ చేసి ఈక్వల్ని ప్రెస్ చేశాను. సో ఇక్కడ ఆన్సర్ని వెరిఫై చేసినట్లయితే 10010 జనరేట్ అయింది. సో మన ఆన్సర్ కూడా 10010 జనరేట్ అయింది. సో అగైన్ ఇక్కడ క్యాల్సీని క్లోజ్ చేసాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ట్రూత్ టేబుల్ని వెరిఫై చేయాలనుకుంటే అక్కడ జనరేట్ ట్రూత్ టేబుల్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇన్పుట్ అవుట్పుట్ వాల్యూస్ అనేటివి ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్లో మనకి జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ డయాగ్రామ్ సేవ్ చేయాలనుకుంటే ఫైల్ని క్లిక్ చేసి ఇక్కడ సేవ్ యాజ్ని క్లిక్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ ఆర్డర్ అండ్ డయాగ్రామ్ ఉంది కాబట్టి. సో అగైన్ ఇక్కడ డెస్క్టాప్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ సర్క్యూట్స్ని క్లిక్ చేసి సో ఇక్కడ వేరే నేమ్ టైప్ చేసి సేవ్ని క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము డిజిటల్ సర్క్యూట్స్ని లాజికల్ సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి మనం అవుట్పుట్స్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను లాజికల్ సాఫ్ట్వేర్లో డిజైన్ చేసిన డిజిటల్ సర్క్యూట్స్, నెక్స్ట్ నేను ప్రిపేర్ చేసిన డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ సంబంధించిన సాఫ్ట్ కాపీ, అదేవిధంగా డిజిటల్ డిజైన్ టెక్స్ట్ బుక్ సంబంధించిన సాఫ్ట్ కాపీ, ఈ 3 ఫైల్స్కి సంబంధించిన లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా ఆ లింక్స్ని క్లిక్ చేసి ఈ 3 ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నోట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోని మీ మెయిల్ ద్వారా పొందవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.